హలో ఫ్రెండ్స్, ఈరోజు చందూస్ లంచ్ బాక్స్లో గోరుచిక్కుడు ఫ్రైని ముందుగా ఉడికించకపోయినా టేస్టీగా ఎలా తయారు చేయాలో చూద్దాం. అలా గ్రీన్ కలర్లో ఫ్రెష్గా ఉండే ఒక పావు కేజీ గోరుచిక్కుడు తీసుకోండి. అలా విరిపితే ఈజీగా విరిగిపోతే ఆ గోరుచిక్కుళ్ళు ఫ్రెష్గా ఉన్నాయని అర్థం. ఇలా చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకుంటేనే అప్పుడు గోరుచిక్కుళ్ళు ముందుగా ఉడికించకపోయినా ఈజీగా ఫ్రై అయిపోతాయి. స్మాల్ సైజ్ ఆనియన్స్ 2 మరియు 2 పచ్చిమిర్చి తీసుకోండి. స్టవ్ ఆన్ చేసి హై ఫ్లేమ్ పెట్టి ఆ ఆయిల్ స్పూన్తో 2 స్పూన్ల ఆయిల్ పోసుకోండి. ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ఇప్పుడు పావు టీ స్పూన్ ఆవాలు వేసి ఆవాలు చిటపట్లాడిన తర్వాత ఇంకా స్టవ్ని సిమ్లో పెట్టి ఇప్పుడు పావు టీ స్పూన్ జీలకర్ర, 1 టీ స్పూన్ మినప్పప్పు మరియు 1 టీ స్పూన్ పచ్చిశనగపప్పు వేసుకుని ఫ్రై చేసుకోండి. ఒక్కసారి అలా కలిపి ఇప్పుడు ఉల్లి, పచ్చిమిర్చి మరియు ఒక రెబ్బ కరివేపాకు వేసుకుని ఫ్రై చేసుకోండి. మీరు ఈ ఫ్రైకి ఆనియన్స్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాల్సిన అవసరం లేదండి. జస్ట్ ఒక 2 నిమిషాల సేపు అలా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా పచ్చివాసన పోయేంత వరకు 1 నిమిషం సేపు అలా కలుపుతూ ఫ్రై చేసి ఇప్పుడు గోరుచిక్కుళ్ళు వేసుకుని ఫ్రై చేసుకోండి. ఇలా కాకుండా ఆనియన్స్ని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసి ఆ తర్వాత గోరుచిక్కుళ్ళు వేసి ఫ్రై చేస్తే ఆ గోరుచిక్కులు ఫ్రై అయ్యే టైంకి ఉల్లిపాయ ముక్కలు మాడిపోతాయి. అందువల్ల ఆనియన్స్ లైట్గా ఫ్రై అయిన వెంటనే గోరుచిక్కులు వేసుకుని ఫ్రై చేసేసుకోండి. వెంటనే మీ రుచికి సరిపడా సాల్ట్ మరియు పావు టీ స్పూన్ పసుపు వేసి ఒకసారి బాగా కలిపి ఇంకా మూత పెట్టి ఫ్రై చేసుకోండి. ప్రతి 2 నిమిషాలకు ఒకసారి మూత తీసి అలా కలుపుతూ ఉండండి. సిమ్లో సుమారుగా 20 మినిట్స్ ఫ్రై అయిన తర్వాత చూస్తే ఇప్పుడు గోరుచిక్కుళ్ళు పర్ఫెక్ట్గా ఫ్రై అయినాయి. ఇప్పుడు మీ రుచికి సరిపడా కారం వేసుకుని ఆ కారం కూడా పచ్చివాసన పోయేంత వరకు ఒక 2 నిమిషాల సేపు అలా కలుపుతూ ఫ్రై చేసి ఫైనల్గా ఒకసారి టేస్ట్ చెక్ చేసి సాల్ట్ కానీ తగ్గితే సాల్ట్ వేసుకుని ఇంకా స్టవ్ ఆపేసి మూత పెట్టేయండి. చాలా సింపుల్గా చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్తో తయారు చేసిన ఈ గోరుచిక్కుడు ఫ్రై టేస్ట్ అయితే ఎక్సలెంట్గా వచ్చింది. హెల్త్కి గోరుచిక్కుడు చాలా మంచిదండి. వీక్లీ వన్స్ అన్న ట్రై చేసుకోండి. ఈ వీడియో కానీ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. చందూస్ లంచ్ బాక్స్కి సబ్స్క్రైబ్ చేయండి. నా ఛానల్ చూసినందుకు ధన్యవాదాలు.